అర్చన ఏంటమ్మా అయితే నువ్వేదైనా గెస్ట్ హౌస్కి వెళ్ళావా చెప్పమ్మా వెళ్ళేవా లేదా నాన్న ఏంటమ్మా అక్కడికెందుకెళ్ళా అక్కడికెందుకెళ్ళిందో నాకు తెలుసు. నేను ఈ కళ్ళతో చూశాను. నీ కూతురికి డబ్బున్న మొగుడు కావాలి, కోరికలు తీర్చే మగ స్నేహాలు కావాలి. కానీ ఇలా 2 పడవల మీద ప్రయాణం చేసి చెడిపోయిన మనుషులు నాకక్కర్లేదు. అమ్మారా, ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. నన్ను ఇంతగా నమ్మించి మోసం చేసిన మనుషులు నా కళ్ళెదురుగా ఉంటే నేను తట్టుకోలేను. పదమ్మ వెళ్దాం. కృష్ణ ఆగరా, నా మాట విందా. అర్చన ఏడవకు. ఏమైందమ్మా? నాన్న నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా మోసంలా ఉంది నాన్న. నేను సంగీత ఆంటీ కదా నాన్న వెళ్ళాం. ఇంతకు మించి నాకేం తెలియదు నాన్న. నాకేం తెలియదు నాన్న. ఏమండి, అయితే ఈ మధ్యలోనే అర్చన మైకంలో ఉన్నప్పుడే ఏదో జరిగిందండి. ఆ సంగీత ప్లాన్ ఇదంతా. అందుకే ఎప్పుడూ లేనిది అంతగా ప్రేమ నటించి మన అమ్మాయిని తీసుకువెళ్ళింది. ఇప్పుడు ఇలా కృష్ణ అనుమానించేలా చేసింది. భగవంతుడా, Oh my sweet mommy. Thank you so much mommy. నాకు థాంక్స్ ఎందుకురా, నువ్వు చెప్పావు నేను చేశాను. చెప్పినట్టే చేసావు మమ్మీ. ఆ కృష్ణని నమ్మించడం అంటే మాటలా? ముఖ్యంగా నీ నటనతో ఆ అర్చనని నమ్మించి గెస్ట్ హౌస్ కి తీసుకురాకపోతే కృష్ణ అర్చనల మధ్య అపార్థానికి ఛాన్స్ ఏది? నీ ఆనందమే నాకు ముఖ్యం అమ్మా. నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అయితే మమ్మీ, ఇక అందరి దృష్టిలో అర్చన ఒక తిరుగుబోతు. అది చాలు కదా దాని బతుకు కుక్కలు చింపిన విస్తరవ్వడానికి. మరి ముఖ్యంగా ఆ కృష్ణకి అర్చన మొహాన్ని ఈ జన్మలో చూడడు సరికదా, ఎదురు పడితే దాని మొహాన ఉమ్మేస్తాడు. ఇక దాని జీవితం లబో దిబోనే. సంగీత!
ఏంట్రా కళ్ళు నెత్తి మీదకొచ్చాయా? నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? ఇప్పుడే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎవరెవరు ఏమిటో ఇప్పుడే నా కళ్ళకి తేడా కనిపిస్తున్నాయి. మీ బతుక్కింత అన్నం పెట్టిన యజమానురాల్ని నన్నే పేరు పెట్టి పిలుస్తావా? మాకు అన్నం పెట్టావో, మా బతుకుల్లో అగ్గిపోసావో అది నీ ఆత్మసాక్షిని అడుగు, సమాధానం చెప్తుంది. ఏంట్రా మర్యాద లేకుండా ఏకవచనంతో మాట్లాడుతున్నావు? నీకు మర్యాద ఇవ్వాలా? చెయ్! మా ఇంటికొచ్చి మమ్మల్ని నమ్మించి మా మీద బూటక ప్రేమ నటించి నా కూతుర్ని తీసుకెళ్లి మోసం చేసిన నీకు మర్యాద ఇవ్వాలా? నా కుటుంబం అంతా నిన్ను ఒక సొంత మనిషిలా అనుకుంది. నిన్ను ప్రేమించి గౌరవించిన నేరానికి తడిగుడ్డతో గొంతు కోసినట్టు నా కూతురు శీలం మీద నింద వేసి దాని కట్టుకునేవాడి మనసులో అనుమాన విత్తనం నాటిన నీకు మర్యాద ఇవ్వాలా? మర్యాద. ఏంటి మా అమ్మనంటున్నావు? ఎవడు అనుమానించాడో వెళ్ళి వాడిని అడుగు. మాకేం సంబంధం లేదు. ఏ సంబంధం లేదా? మరి ఏ సంబంధం ఉందని ఆ రోజు అర్చన పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాటిచ్చావు? ఏ సంబంధం ఉందని అర్చన నా తోడబుట్టిందైతే బాగుండనన్నావు? అదంతా ఒక అబద్ధమేనా? చూపించిన ప్రేమంతా నటనేనా? సాటి ఆడపిల్లవి దాని పెళ్లి చెడగొట్టడానికి ఇంత నీచానికి దిగజారాలా? దాని బతుకు మీద ఇంత బురద చల్లాలా? అది ఇక్కడ అరుస్తావేంట్రా? వెళ్ళి చెడిపోయిన నీ కూతుర్ని అడుగు. గెస్ట్ హౌస్ కి పిలిపించుకొని ఎవరితో కులికిందో వెళ్ళి నీ కూతుర్నే అడుగు. పెళ్ళొకడితో పెట్టుకుని అంత రహస్యంగా మరొకడిని ఎందుకు కలుసుకోవాల్సి వచ్చిందో నీ కూతుర్నే అడుగు. నువ్వు ఓ చెడిపోయిన దాని తండ్రివి, నీకు మాట్లాడే హక్కు ఎక్కడిదిరా? బయటికి పోరా, ముందు బయటికి, ముందు బయటికి పో. చూసారా, నా మనిషి అని మీరు నెత్తి మీద పెట్టుకున్న మనిషి ఆఖరికి మీ పెళ్ళాన్నే కొట్టడానికి చెయ్యెత్తాడంటే మీరిచ్చిన అలసెంతో మీకు అర్థమైందా? ఓ మంచి మర్యాద లేకుండా నువ్వు అని నన్ను నోటికొచ్చినట్టల్లా తిడతాడా? ఇది మీరిచ్చిన చనువు కాదా? ఆ అర్చనతో స్నేహంగా ఉండి దాని పెళ్లి కోసం నేను ఎంతో హెల్ప్ చేస్తే నన్నే తిడుతున్నాడు డాడీ. ఎందుకమ్మా నేను ఇలా మోసపోయాను? మనస్ఫూర్తిగా ప్రేమించడం నా తప్ప? నా ప్రేమ ఇలా మోసపోవడానికి నేను చేసిన పాపం ఏంటమ్మా? నన్ను ఎందుకమ్మా ఇంతగా నమ్మించి వంచింది? ఏమిటో కృష్ణ, నా కళ్ళ ముందు జరుగుతుందంతా కలగానే అనిపిస్తుంది. నిద్రలేస్తే ఈ పీడకల పోయి అంతా ప్రశాంతంగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. అచ్చనేమిటి, నీ ప్రేమకు ద్రోహం చేయడం ఏమిటి? నమ్మలేకపోతున్నాను. అసలు అర్చన చెడు తిరుగుడు తిరగడం ఏమిటి? కనీసం ఆలోచనైనా ఆ మనిషిలో వస్తుందా అన్న ప్రశ్న తప్ప ఎందుకో అనుమానించలేకపోతున్నాను కృష్ణ. అర్చనతో పెళ్లి జరగాలని ఎన్నో కలల కన్నా మనిషి అమ్మా నీ కొడుకు. అలాంటి వాడు ఊరికే తొందరపడి ప్రేమించిన మనిషిని కాదనుకుంటాడా? ఆలోచించమ్మా. నా వల్ల కాదు కృష్ణ. అర్చన తప్పు చేసిందని ఖచ్చితంగా చెబుతుంది నా కన్న కొడుకు. కానీ అర్చనతో కొన్నాళ్ళ సహవాసం వల్ల తను అలాంటిది కాదని చెప్తుంది నా మనసు.
ఇందులో ఎక్కడ నిజం ఉందో, ఎక్కడ తొందరపాటు ఉందో, ఎక్కడ అపార్థం ఉందో, ఎక్కడ అర్థం ఉందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నాను కృష్ణ. మనం తలచింది ఒకటైతే దేవుడు నిర్ణయించేది మరొకటని మనకిష్టమైనట్లుగా మనం అనుకుంటాం. తనకిష్టమైనట్లుగా ఆ దేవుడు చేసుకుపోతుంటాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నీ తల్లి ఇంతకన్నా ఏం చెప్పలేదురా. ఇక అందరి దృష్టిలో అర్చన ఒక తిరుగుబోతు. అర్చన మొహాన్ని ఈ జన్మలో చూడడు సరికదా, ఎదురు పడితే దాని మొహాన ఉమ్మేస్తాడు. ఇక దాని జీవితం లబోదిబోనే. గెస్ట్ హౌస్ కి పిలిపించుకొని ఎవరితో కులికిందో వెళ్ళి నీ కూతుర్నే అడుగు. నువ్వు ఓ చెడిపోయిన దాని తండ్రివి, నీకు మాట్లాడే హక్కు ఎక్కడిదిరా? బయటికి బయటికి ఏంట్రా తాగొచ్చావా? అవును సార్, తాగే వచ్చాను. కానీ ఎందుకు తాగినో తెలుసా సార్? మీరు నన్ను కొట్టారు సార్. కొట్టినందుకు నేను తాగలేదు సార్. నన్ను కొట్టే హక్కు మీ ఒక్కరికే ఉంది సార్, మీ ఒక్కరికే ఉంది. కానీ కారణం తెలుసుకోకుండా కొట్టారు సార్. అందుకు నేను చాలా ఫీల్ అయ్యాను సార్. ఎప్పుడు నోరెత్తని ఈ కోటి మీ భార్య మీద చేయెత్తాడు అంటే ఎందుకని ఒక్కసారి ఆలోచించలేదు సార్. ఏంట్రా ఆలోచించేది? నన్ను నా కూతుర్ని నోటికొచ్చినట్టల్లా తిట్టావు, నా మీదే చెయ్యెత్తావు. తాగొచ్చి అరిస్తే భయపడిపోతావు అనుకున్నావా? భయమా? ఎవరికి? మీ తల్లి కూతురుగా. నీతి న్యాయం ముందే మీకు భయం లేదు. అలాంటప్పుడు మేము మామూలు మనుషులమమ్మా, మా ముందు మీకు భయం ఎందుకుంటుంది? చూసారా డాడీ మమ్మల్ని ఎలా అంటున్నాడో? తాగొచ్చి అల్లరి పెడుతుంటే మీరు ఇలా చూస్తూ ఊరుకుంటారేంటి డాడీ? హలో, అల్లరి చేయడానికి వస్తుంటే పరిస్థితి ఎలా ఉండేది కాదు. హసబాబు, నాకు ఒక అన్యాయం జరిగిందని మీకు చెప్పడానికి వచ్చాను. ఇదిగో
వీళ్ళ వల్ల నా కూతురు అన్యాయంగా ఒక అపనిందం మోస్తుందని చెప్పడానికి వచ్చాను. అంతే అర్సద్ బాబు, అంతే. నీ కూతురికి అక్కడెక్కడో అన్యాయం జరిగితే నువ్వు ఇక్కడికొచ్చి మమ్మల్ని అడగడంలో అర్థమేమిటి? అర్థమేంటా? మీ ఇద్దరికి తెలీదా? నిజమే, అన్యాయం ఎక్కడో జరిగింది. కానీ ఆ అన్యాయం జరగడానికి మీరిద్దరే కారణం. విన్నారా తాగుబోతు మాటల్ని? ముందు వాడిని ఇక్కడి నుంచి బయటికి పొమ్మనండి. అన్యాయంగా నన్ను అంటున్నవాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కోటి, ఇప్పుడు నీ పరిస్థితి ఏం బాలేదు, వెళ్ళిపోనా? బాగుంది సార్, చాలా బాగుంది. ఈ ప్రపంచంలో ఈ కోటిని అర్థం చేసుకోగలిగేది ఒక అర్సద్ బాబు గారే అనుకునేవాడిని. ఈ కోటి స్నేహితుడు మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే ఏంటి ఆయన అర్థం చేసుకోలేదని తెగ ఫీల్ అయిపోతున్నావు? మరి నువ్వు ఆయన అర్థం చేసుకున్నావా? అర్థం చేసుకుంటే అర్ధరాత్రి ఇలా తాగొచ్చి ఇంటి ముందు అరిచి స్నేహితుడు పరువు తీస్తావా? ఏంది పరువా? అంటే ఏంది? ఒక ఆడపిల్ల మీద అన్యాయంగా నింద వేసినప్పుడు జ్ఞాపకం రాని పరువు ఇప్పుడు కొత్తగా గుర్తు వచ్చిందా? ఏంటి మీలాంటి డబ్బున్న వాడక తప్ప మాలాంటి వాడు పరువు ఉండదా? పరువు కోసం ఎందులా పాకులాడేదానివి అన్యాయంగా ఒక ఆడపిల్ల పరువు మర్యాదలు తీయడానికి నువ్వు ఎందుకు సిద్ధపడ్డావు? డాడీ, ఏంటి రాత్రి మనకి జాగారం? మెడ పట్టుకొని బయటికి గెంటించేసేయండి, లేకపోతే పోలీసుల్ని పిలిపించండి. కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. పిలు పోలీసుల్ని. పోలీసులు పిలిస్తే ఎవరెవరు ఏం చేశారో అన్ని బయటకు వస్తాయి. పిలు పోలీసుల్ని. కోటి, ఏంటి గొడవ? వెళ్ళి స్థిమితంగా ఉదయరా, అప్పుడు మాట్లాడుకుందాం. నీకు న్యాయం నేను చేస్తాను. చేస్తారు, మీరు న్యాయమే చేస్తారు. కానీ మీరు తీరుగా ఉన్నప్పుడు న్యాయం చేస్తారు సార్. ఈలోగా జరిగిన అన్యాయానికి మా గుండెలు మండి ఆ మంటల్లో మేము దహించుకుపోతాం సార్, దహించుకుపోతాం. కోటి, నా మాట వినకుండా నువ్వు ఇలాగే అరుస్తూ ఉంటే నిన్ను మెడ పట్టుకుని గెంటిస్తాను. మర్యాదగా పో బయటికి. గెంటుతారా? మెడ పట్టుకొని నన్ను బయటికి గెంటుతారా? గెంటించండి సార్. అప్పుడే సార్ మీరు నాకు పూర్తిగా అర్థం అవుతారు. ఈ కోటి వైపు న్యాయం ధర్మం లేదనుకుంటే మీకు దమ్ముండే గెంటిద్దాను సార్. నన్ను బయటికి గెంటించండి. ఏంటండి మీతోనే ఛాలెంజ్ చేస్తున్నాడు? అంటే మీరు అతన్ని బయటకు గెంటలేరనా? ఉండండి, పోలీసుల్ని పిలిస్తే కానీ ఈ తాగుబోతుకి బుద్ధి రాదు. ఆగు సంగీత, నువ్వు ఆగు. రే దేవుడు, అయ్యగారు ఆ కోటిగాడిని బయటికి గెంటేసి గేటేసి. అలాగే అయ్యగారు. బావయ్య, బాబు, ఈ కోటిని బయటికి గెంటించి మీరు అవమానిస్తున్నారు.
మీ మనసులో నేను ఉన్నానన్నది అబద్ధం అని నిరూపించారు. కేవలం నేను తాగొచ్చానని ఒకే ఒక్క కారణంతో నన్ను బయటికి గెంటిస్తున్నారు. కానీ నా మనసులో ఉన్న బాధ, ఆవేదన, మాకు జరిగిన అన్యాయం మీకు చెప్పుకోలేకుండా బయటికి గెంటిస్తున్నారు బాబు. అన్యాయం బాబు, ఇది చాలా అన్యాయం. చాలా హర్షబాబు, మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని గౌరవించినందుకు నాకు భలే సత్కారం చేశారు. మిమ్మల్ని నమ్ముకుని మీ వాడిగా బతికినందుకు నాకు మంచి సన్మానమే చేశారు. మంచి సన్మానం చేశారు. థ్యాంక్స్ హర్షబాబు, చాలా థ్యాంక్స్.